నా డ్రైవింగ్ ఎలా ఉంది? పక్కన కూర్చుంటే ఎప్పుడు దిగిపోదాం అనిపిస్తుంది. ఒక పెగ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. మీ డ్రైవింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటది కూర్చున్నంతసేపు. బట్ ఆపోజిట్ లో ఎవరైనా వచ్చినప్పుడు ఎవరో ఎగిరిపోతావరా అనిపిస్తుంది. ఒక ఈవెంట్ లో మనకి సర్టిఫైడ్ గెస్ట్ డ్రైవర్ అని బెంగళూరు మన ఫార్ములా 1 దానికి వెళ్ళాను అనమాట. క్వాలిఫైయింగ్ ఉంటుంది కదా, అవును, దాంట్లో నేను సెకండ్ వచ్చాను. బట్ డాడీ ఏంటి అంటే ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే యువర్ సర్టిఫైడ్ గెస్ట్ డ్రైవర్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. మెయిన్ అసలు నా డీటెయిలర్ స్టార్ట్ అవడానికి కారణమే నా హెగ్జా కార్ కదా. అసలు అదేదో సింగం సినిమాలో కార్ తిరిగినట్టు తిరుగుతుంది, నా కంట్రోల్ లేకుండా. కార్ తిరుగుతుంది, నేనేం చేశాను అని చెప్పేసి అనుకున్నా. గుద్దినోడు మాత్రం స్పాట్ డెడ్. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్, సేఫ్టీ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ అని అంటారు కదా. మరి అంత 5 స్టార్ రేటింగ్ ఉన్న ఓల్వో కార్ మీద కంటైనర్ పడి ఫ్యామిలీ తెచ్చుకోవడం ఏంటంటే, ఒక స్పీడ్ లిమిట్ ఉంది. లేదు నేను 120లో వెళ్తా, 140లో వెళ్తాను, ఆపోజిట్ వెహికల్ ని హిట్ చేస్తా, 5 స్టార్ రేటింగ్ కావాలి, నాకేం కాకూడదు అంటే, మారుతి వెహికల్లో మీరు 5 స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే 7-8 lakhs లో మీరు 5 స్టార్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? లిటరల్ గా వెహికల్ చూసిన తర్వాత ఇద్దరు చనిపోయారు కూడా. సారీ. ఇప్పుడు మన అయ్యప్ప సొసైటీ, మన హైటెక్ సిటీ సరౌండింగ్స్ రీసేల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, మోర్ దెన్ 50% ఆఫ్ వెహికల్స్ ఫ్లడెడ్ వెహికల్స్, ఐదర్ రీబిల్టెడ్ వెహికల్స్. ఇంత దారుణంగా ఉందా మార్కెట్? చాలా వరస్ట్ గా, చాలా పెద్ద కాంట్రవర్షియల్ థింగ్. మరి ఎందుకు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ దీన్ని నోటీస్ చేయట్లా? అది గవర్నమెంట్ దాకా పోతుందా అనేది నాకు ఐడియా లేదు.